మా మొదటి రాత్రి నాకు పెద్ద బొట్టు ఉంటే నేను చాలా బాగుంటానని, నన్ను అలాగే చూడ్డం తనకిష్టమని చెప్పారే మా ఆయన. ఇప్పుడు పెద్ద ముత్తైదులా ఉన్నానా? జ్యోతి, వంట అయిపోయిందిగా, ఇక నేను వస్తానే. అన్నయ్య ఇంటికి వచ్చేసరికి స్నానానికి నీళ్లు పెట్టాలి. ఒకవేళ తాతగారు వస్తే ఆయన కాఫీ పెట్టివ్వాలి. ఈ పాటికి ఇలాగూ శ్మశానంలో అన్నీ పూర్తయిపోయి ఉంటాయి. రాధ వెళ్ళినా ఏం కాదు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇప్పటికీ వెళ్ళనివ్వా? అలాగే వెళ్ళు. సరే, వస్తాను. అయ్యో ఆగనయ్యా, సెవెన్ దగ్గర నుంచి వస్తూ కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఇంట్లోకొస్తే అరిష్టమని నువ్వే చెప్పావు. ఇప్పుడేంటి తలస్నానం కూడా చేయకుండా నేరుగా వచ్చేస్తున్నావు? జరగాల్సిన దోషం ఎప్పుడో జరిగిపోయిందమ్మా, ఇక జరిగేదే ఉందమ్మా. అవేం మాటలన్నయ్యా? అయ్యో అదేంటన్నయ్యా, ఒక్కసారి అలా పోసుకుంటే జలుబు చేస్తుంది. నిదానంగా పోసుకోవచ్చు కదా. అవునన్నయ్య, ఇందాక చనిపోయిన ఆయన చాలా గొప్ప వ్యక్తా? శవయాత్రకి ఊరు మొత్తం వచ్చారు. అవునమ్మా, దేవుళ్ళంటి మనిషి. తనంత గొప్పవాడు భూమి మీద ఉండడం చూసి ఓర్చుకోలేక ఆ దేవుడు తన దగ్గరికి తీసుకెళ్లిపోయాడు. పాపం అతనికి నా అనేవాళ్లే లేరా? అన్నీ మన ఊరు వాళ్లే చేశారు. ఉన్నారమ్మా, అతను ప్రాణం కన్నా ప్రేమించే వాళ్ళున్నారు. మరి వాళ్ళెవరూ రాలేదా? పక్కనే ఉన్నా కొన్నిసార్లు వెళ్లాల్సిన చోటికి వెళ్ళలేం. వాళ్ళ పరిస్థితి అంతే. ఏ పరిస్థితి అయినా ఆఖరి చూపుకు కూడా దక్కించలేదని వాళ్ళు బాధపడతారేమో అన్నయ్య. బాధపడినా భరించాలమ్మా, కొన్నంతే. ఆ దేవుడు తను చేసిన బొమ్మలతో తనే తలపడితే గెలుపు ఎవరిది అంటే ఏం చెప్తాం? ఏంటన్నయ్య అంతా వేదాంతం మాట్లాడుతున్నావు? శ్మశానం నుంచి వచ్చాను కదమ్మా, శ్మశాన వైరాగ్యం. కాసేపు మనసు అదోలా ఉంటుంది.
బాబుగారు, ఆఖరి క్షణంలో ఆదుకోవలసిన మనవడే బూడిదైపోయాడు. ఇక నాకు ఏ ఆసరా అవసరం లేదు. ఒరే, నా జీవితంలో మొదట్లో నా కొడుకుని నమ్మి మోసపోయారు. ఇప్పుడేమో నిన్ను నమ్మి మోసపోయాను కదరా. నా వృద్ధాప్యంలో నాకు తోడుంటానని మాటిచ్చావు. ఏ విషయంలోనూ నన్ను ఓడనివ్వనని ధైర్యం చెప్పావు కదరా. ఇన్ని వాగ్దానాలు ఇచ్చి ఎందుకు వెళ్ళిపోయావురా? ఇప్పుడు నువ్వు తిరిగి వస్తావని ఎదురు చూస్తున్న రాధమ్మకి నేనేం సమాధానం చెప్పేదిరా? మా ఆయన చూపించండి తాతయ్య గారు అని ఆ అమ్మాయి నన్ను అడిగితే నిన్నెక్కడి నుంచి తీసుకొచ్చేదిరా? ఈ బూడిద చూపించరా? ఆ దేవుడి దగ్గరికి పోవడంతో నువ్వు మారిపోయావురా. అన్నిటికీ ఆ బండరాయిలాగే నువ్వు మౌనం వహిస్తున్నావురా. నా ప్రశ్నకు సమాధానం చెప్పరా? నా భర్త ఏడి అంటే రాధమ్మకు నేనేం సమాధానం చెప్పనురా? చెప్పు. నిన్ను చూసి చాలా గంటలైపోయింది. ఇంకా చూడకుండా ఉండడం నా వల్ల కాదు. త్వరగా రావయ్యా బాబు. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్, ఐఎమ్ అర్జున్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. రండి, నా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. పర్వాలేదు, నేను ఇన్వెస్టిగేషన్ మీద వచ్చాను. రాత్రి మర్డర్ చేయబడ్డ వంశీది పోస్ట్ మార్టం పూర్తయిందా? అయిపోయింది. అతను ఎలా చనిపోయాడు? ఎవరో దారుణంగా పొడిచి చంపారు. ఓకే డాక్టర్, ఈ కేసులో ఏదైనా అవసరం అనిపిస్తే మిమ్మల్ని కలుస్తాను. షూర్. ఆ ఊర్లో ట్రీట్మెంట్ చేసి పక్కనే ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్తుంటే దారిలో వచ్చి జరిగింది సార్. అంత రాత్రప్పుడు వచ్చి ట్రీట్మెంట్ చేస్తే కనీసం రైల్వే స్టేషన్ వరకు కూడా ఎవరు తోడు రాలేదా? వస్తామని అన్నారట సార్. డాక్టర్ గారే వద్దులే, పక్కనే కదా అని ఒంటరిగా వచ్చేసారట సార్. మిమ్మల్ని ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తూనే ఉంటుంది. అవతల నాకు బోల్డ్ అని పనులున్నాయి. ఆయన రాగానే జ్యోతి వాళ్ళ ఇంటికి భోజనాన్ని తీసుకెళ్ళాలి. ఈ పాటికి అన్నయ్య ఆయన్ని కలుసుకొని ఉంటాడు. ఈ సమయానికి సరిగ్గా గోపాలయ్య గారి తోట దగ్గరికి వచ్చుంటారు. ఇప్పుడు కొమ్మనేని సుబ్బమ్మ వాళ్ళ చేలు దగ్గరికి వచ్చుంటారు. కొంగర వాళ్ళ పశువులు కూడా దాటేసుంటారు. మా వీధిలోకి వచ్చేసుంటారు. సీతమ్మత్తిల్లు, ఆ తర్వాత మా ఇల్లే.
చీకట్లో నడవలేరు, అందుకే ఆలస్యం అయ్యుంటుంది. ఆ, చెరువుగట్టు మీదకి వెళ్తే ఆయన్ని దూరం నుంచే చూడొచ్చు. ఎక్కడికమ్మా? ఆయన ఏరన్నయ్యా, నువ్వు రైలు దగ్గరికి వెళ్ళలేదా? వెళ్ళాను, కానీ ఏమైంది? ఆయన కనిపించలేదా? రాలేదమ్మా. ఎందుకు రాలేదు? వస్తానని చెప్పారు కదా. అక్కడేదో సమస్యటమ్మా. ఆమెని పట్నం తీసుకువెళ్ళారట. అయితే కనీసం ఫోన్ అయినా చేయొచ్చుగా. నేనెంత ఎదురు చూస్తున్నానో తెలుసా? ఆయన్ని నేను చూడాలి. పదన్నయ్యా, పట్నం వెళ్దాం. ఇప్పుడా? అవునన్నయ్యా, నేను వెంటనే ఆయన్ని చూడాలి. పదన్నయ్యా. బావగారు ఎక్కడున్నారో తెలియదమ్మా. ఏంటన్నయ్యా, ఆయన ఎప్పుడు అనగా వెళ్లారు? ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో కనుక్కోవా? నేను నీ అంత ప్రశాంతంగా ఉండలేను. ఆయన్ని కలవాలి. నీ వల్ల కాదు. నేను తాతయ్య గారిని కలిసి ఆయన గురించి తెలుసుకోవాలి. అటెక్కడికమ్మా? మా ఇంటికి. పొద్దునే వెళ్దామమ్మా. ఆయన్ని చూడాలనిపిస్తుంది అన్నయ్య. నువ్వెన్ని చెప్పినా నేను విన్ను. తాతయ్య గారు, ఏమిటమ్మా ఈవేళప్పుడు వచ్చావు? మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. నాకేడుపు వస్తుంది. ఎందుకమ్మా ఏడుస్తావు? ఇప్పుడు ఏమైందని? కొత్త పెళ్లి కూతురు కన్నీరు పెట్టకూడదా? ఏడో. ఆయన వెళ్ళి 2 రోజులైంది. పొద్దున్న లేకపోతే రాత్రి బండికి వస్తానని కబురు వస్తుంది, కానీ ఆయన రావడం లేదు. అన్నయ్యకేమో ఏమీ తెలీదు. కనీసం ఆయన ఎక్కడున్నాడో కూడా సరిగ్గా తెలీదు. తెలిసినా ఆయన్ని త్వరగా రమ్మని బావగారికి చెప్పలేరు కదా. మీరు చెప్తే తప్పకుండా వస్తారు. కనీసం ఫోన్ అయినా చేస్తారు. మీరంటే ఆయనకు అంత గౌరవం. అవునమ్మా, నేనంటే వాడికి చాలా గౌరవం. ఎప్పుడూ నా పక్కనే ఉంటుండేవాడు. అందుకే మీరు ఆయన కలిసి తీసుకురండి. నాకు వాడి దగ్గరికి వెళ్ళాలనే ఉందమ్మా, కానీ అన్నీ మన చేతిలో ఉండవు కదా. మీరు అలా అంటే నాకు బాధేస్తుంది తాతయ్య గారు. మీరు ఎలాగైనా ఆయన ఎక్కడున్నారో తెలుసుకుని తీసుకురండి. అలాగేనమ్మా, అలాగే. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానని అనుకోకుండా వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళొచ్చుగా. ఇప్పటికిప్పుడా? అవును, పొద్దున వరకు కూడా ఎదురు చూడలేకపోతున్నాను. అసలు ఇలా చెప్పడానికి సిగ్గుగా ఉంది, కానీ కనీసం ఫోన్ చేసినా నాకు సంతోషంగా ఉండేది. అసలు నాకు చిన్నప్పటి నుంచి ఎదురు చూడడం అంటే పడదు. అన్నయ్య పక్కూరికెళ్ళి 10 నిమిషాలు రావడం ఆలస్యం అయితేనే నేను తట్టుకోలేను. మళ్ళీ అన్నయ్యని చూసేంత వరకు ఊపిరాగినట్టు ఉండేది. అలాంటిది ఆయన వెళ్ళి 2 రోజులైందంటే. అమ్మా, నువ్వేం బాధపడవు. వాడిక్కడుంటే నీకంట తడిపెట్టించేవాడే కాదు. వాడు లేనప్పుడు నువ్వు ఇలా ఏడ్చావన్న సంగతి తెలిస్తే నీ మనవరాలి చేత నువ్వు కంట తడిపెట్టిస్తావా అని వాడు నా మీద కసురుకుంటాడమ్మా. నేను ఇప్పుడే వాడిని గురించి వాకప్ చేస్తాను. ఈలోగా నేను ఇంటి దగ్గర దిగబెడతాను. పదమ్మా. అయ్యో, మీకెందుకు తాతయ్య శ్రమ? అసలు ఈ సమయంలో మిమ్మల్ని ఆయన దగ్గరికి వెళ్ళమండమే తప్పు. అయినా మనసు ఉండపట్లేక చెప్పాను. మీరు మాటిచ్చారుగా, అది చాలు. ఆయన పొద్దున కల్లా వచ్చేస్తారు. వాడు వచ్చే వరకు నేను జాగ్రత్తగా చూసుకోవాలి కదమ్మా. పదమ్మా. అదేంటి ఇంతసేపు గుమ్మం దగ్గరే ఉన్నావా?
తాతయ్య గారు ఆయన తీసుకొస్తానని మాటిచ్చారు తెలుసా? కొన్ని తెలిసినా తెలియనట్టుండటం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నానమ్మా. ఆ, పదమ్మా ఇంటికి వెళ్దాం. ఆయన్ని తీసుకురాలేదని కోపంలో ఏదో అంటే దానికి అంత నిష్ఠూరంగా మాట్లాడాలా? అదేం లేదులేమ్మా, పద వెళ్దాం. వెళ్ళొస్తాను తాతగారు. సరే. మీరు ఆయన కలిసిన వెంటనే ఫోన్ చేయించండి. ఆ.